నా పేరు వినోద్. నేను ఎల్ఈఎఫ్ చర్చి యొక్క ఆత్మీయ వైద్యశాలలో డాక్టర్ని. హలో, నేను స్థాపించినటువంటి వైద్యశాలకు నేను ఒక్కడిని ఉంటే సరిపోదు కదా, నాకు వచ్చిన పేషెంట్లు తీసుకురావడానికి ఒక కాంపౌండ్ ఉంటే బాగుండేది. పేపర్ ప్రకటన ఇచ్చాను, ఎవరైనా వస్తారేమో చూస్తాను. ఉన్న ఉద్యోగం పోయింది. ఇప్పుడు ఎక్కడ మనకు ఉద్యోగం ఇచ్చేవాడు ఎవడు ఉన్నాడంటావు? మొన్న మధ్య ఒక హాస్పిటల్లో పనిచేశానండి. హాస్పిటల్లో పనిచేస్తే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. మా అమ్మ ఏమో నన్ను డాక్టర్ అవ్వమంది, నేనేమో యాక్టర్ అవుదాం అనుకున్నా. డాక్టర్ కాలేకపోయాను, అటు యాక్టర్ అవ్వలేకపోయాను. మధ్య ఒక కాంపౌండర్ ఒకటి అయ్యానండి. ఈ కాంపౌండర్గా హాస్పిటల్లో జాయిన్ అయిన ఫస్ట్ రోజే నాకు వింత కేసు వచ్చింది. డాక్టర్ గారేమో ఊరు వెళ్ళారు. ఈ లోపల పేషెంట్ అమ్మో నొప్పి అనుకుంటూ వచ్చాడు. అమ్మో నొప్పి అనుకుంటూ వస్తే వెంటనే డాక్టర్ గారు పడుకోబెట్టి డాక్టర్ గారు ఫోన్ చేస్తే డాక్టర్ గారు అన్నారు ఆపరేషన్ చేయాలి అన్నారు. ఈడేమో నా నొప్పి అన్నాడు. ఈ నేను తట్టుకోలేక కోసి పడేసానండి. కోసేసి చూస్తే ఆడు గుండు కనపడలేదండి. ఈ లోపల డాక్టర్ గారు వీడు గుండు లేదండి అంటే, ఒరే ఎటుపక్క కోసావురా అని అడిగాడు. నేను కుడిపక్క అన్నాను. ఒరే ఎడపక్క అన్నాడు. గుండె ఎడపక్క జారిపోతుంది, నేను అదే తప్పు. ఈ లోపల డాక్టర్ గారు నేను ఏదో చేశాను పరిగెత్తుకు వచ్చారు, ఉద్యోగం నుంచి పీకేశారు. ఇప్పుడు ఇంకో ఉద్యోగం వెతుక్కోవాలి. ఎల్ఈఎఫ్ ఆత్మీయ వైద్యశాల. అబ్బో, ఏదో హాస్పిటల్లా ఉంది. ఏదో అడుగుదాం, మన ప్రయత్నం మనం చేద్దాం. ఏమండి ఎవరెక్కడా? నువ్వెవరు బాబు? ఎంతకు నువ్వెవరవే? ఓ నేనా? డాక్టర్ గారు డాక్టర్ గారు నమస్తే అండి. నేను డాక్టర్నయ్యా. తెలిసిందండి, టెలస్కోప్ వేసుకుంటూ తెలిసిందండి, లేకపోతే తెలియలేదండి. ఏం కావాలి బాబు, ఇట్లా వచ్చేటి? అంటే మొన్న పేపర్ ప్రకటన ఒకటి వేసారండి, దాని గురించి అండి. ఓహో, కాంపౌండర్ చేద్దాం వచ్చావా? కాంపౌండర్ అండి. ఎంత ముందు చేసిన అనుభవం ఏమైనా ఉందా? అయ్యో, బోల్డ్ హాస్పిటల్లో పనిచేసానండి. ఏదో 2-3 హాస్పిటల్ పేరు చెప్పు. ఆరోగ్యం ఉందండి, సురక్ష ఉందండి, ఉంది, విమ్స్ ఉందండి, రిమ్స్ ఉందండి, కిమ్స్ ఉందండి. పేరు చెప్తే నిజంగా చేసాడంటవా? అంటే ఇది తెలియదు అనుకుంటా. అయ్యో, పెద్ద హాస్పిటల్ అండి, అందులో నేనే పెద్ద డాక్టర్ కాదనుకోండి. డాక్టర్ గారు వెనకాల కాంపౌండర్ అండి. సరే, ఇన్ని హాస్పిటల్లో చేసావు కాబట్టి చేద్దాం అనుకున్నాను అందులో అన్నిట్లోనూ, కానీ ఎవడు ఉద్యోగం అవ్వలేదుగా మనకి. సరే, నా హాస్పిటల్లో ఇప్పటి నుండి నీ ఫిక్స్ అయ్యా ఉద్యోగం. అయ్యో థ్యాంక్స్ అండి. కూడా తనక పేషెంట్లు వస్తారు, చూస్తుండు. పిలిచేయమంటారు పేషెంట్ని? నీ ఇష్టం, ఎంతమంది పిలిచినా పర్లే. ఎవరు ఉంటారంటావా? ఎవరు నొచ్చుంటారంటావా? చూస్తేనేమో ఎవడో లేడు ఇక్కడ. ఏమయ్యా బాబు, పేషెంట్ రండి. డాక్టర్ గారండి. చూడండి, డాక్టర్ గారా? ఓ ఈడు ఎవడరా బాబు? కూర్చో ఎవడు కూర్చో. ఎవరు బాబు, అస్థి పంజరాన్ని బట్టలు వేసినట్టు ఉన్నావు. ఎవడీడు? గాలి ఎత్తే చచ్చిపోయేలా ఉన్నాడు వీడు. కాంపౌండర్ రాగండి, మీరు రాగండి. ఇది డాక్టర్ గారు అన్నాడు నత్తుడా లేకపోతే తెలుగు తక్కువడా? డాక్టర్ గారు ఒకసారి ఫ్యాన్ కట్టేస్తా, నాకన్నాడు ఎగిరిపోయేలా ఉన్నాడు. యా ఏంటి చెప్పు డాక్టర్ గారికి. నాకు బాగుంటలేదండి, ఒంట్లో బాగుంటలేదా? తెలుస్తలేదు. ఒళ్ళు ఎక్కడ ఉందా నీకా? అన్ని ఎముకలేగా. మీరు రాగండి కాంపౌండర్ గారు, నేను చూస్తున్నానుగా. అలాగేనండి, అలాగే. వెనక్కి తిరిగి అబ్బాయి నువ్వు. జాగ్రత్త, ఏదో వదులుతాడు. ఇప్పుడు చెప్పు, నీకు ఎలా ఉంటుంది? ఆకలి వేయట్లేదండి, కొళ్ళు తిరిగి తిని అన్నం తినబుద్దా అట్లా. ఎప్పుడెప్పుడు తింటావు అన్న నువ్వు? అప్పుడప్పుడు తింటా ఉంటానండి. అప్పుడప్పుడు తింటావు? అప్పుడప్పుడు అంటే ఎప్పుడు? ఖాళీ ఉన్నప్పుడు తింటానండి. ఖాళీ అంటే ఏం పూట అడుగుతావు నువ్వు? ఖాళీ ఉన్నది పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళాలండి, జాబ్కి వెళ్ళాలి. ఎవరు నువ్వు? ఎంత పని చేస్తున్నావు మరి? ఎప్పుడెప్పుడు తింటావు అన్నం? ఖాళీగా ఉన్నప్పుడు తింటానండి. ఇంకెప్పుడు ఖాళీ ఉందా నీకు? వారంలో ఎప్పుడు ఖాళీ ఉంటుందో నాకే తెలియదండి. అబ్బో, అంత బిజీయే, చాలా బిజీగా ఉంటాడండి డాక్టర్ గారు. నువ్వు ఇలాగే ఉంటే కనుకయ్యా, ఏదో ఒక రోజు ఈ నీరసంతో ఇంకా నీరసం అయిపోయి, ఈ అస్థిపంజరం కదా ఇంకా అస్థిపంజరం అయిపోయి నీకు రోజులు, నువ్వు ఆగండి కాంపౌండర్ గారు, ఎగిరిపోతాడండి. నీకు రోజులు దగ్గర పడతాయి. కాబట్టి నేను నీకు ఒక మంచి వైద్యం చెప్తాను. ఈ హాస్పిటల్ పేరేంటో తెలుసా? ఎల్ఈఎఫ్ ఆత్మీయ వైద్య కళాశాల. నీకు నేను ఒక మంచి మందు ఇస్తాను. ఆ మందు నువ్వు ఎప్పుడు వేసుకోవాలంటే ప్రతిరోజు వేసుకోవాలి. సరే, అర్థమైందా?
ఈ మందు నేను నీకు ఇస్తాను. ఇప్పుడు కాంపౌండర్ గారు ఆ మందు ఇవ్వండి. ఇదిగోండి. ఇదిగో ఈ మందు ఏంటంటే పరిశుద్ధ గ్రంథం. లోకంలో ఉండే హాస్పిటల్ ఇచ్చే మందులు వేరు, ఈ మందు వేరు. ఈ మందు రోజును భుజిస్తే నువ్వు ఎంతో శక్తివంతుడు అవుతావు. ఇంకా మంచి మందు కావాలంటే నీకు ప్రతి వారం కూడా ఎల్ఏ ప్రార్థన మందిరానికి రా, ఇంకా మంచి మందులు ఇస్తాను నీకు నేను. సరే అండి. అర్థమైందా? ఇక నుంచి నువ్వు చాలా బాగుంటావు, వెళ్ళు. సరే అండి. అయితే డాక్టర్ గారు, ఆ, ఇదేంటండి ఏదో మందులు రాస్తారనుకుంటే ఇదేంటి ఏదో పుస్తకం ఇచ్చి పంపిస్తున్నారు? ఇది మన కళాశాల పేరు ఏంటంటే ఆత్మీయ వైద్య కళాశాల. అటు బలహీనంగా ఉన్నాడంటే చాలా మంది క్రైస్తవులు ఖాళీ ఉంటేనే చర్చికి వెళ్తారు. ఓహో, అర్థమైందా? అలాగనమాట. వాళ్ళు చూడటానికి బయటికి గంభీరంగా ఆరోగ్యవంతంగా ధనవంతులుగా ఉంటారు, కానీ ఆత్మీయంగా చచ్చిన వరాలు చాలా బలహీనలు. కొంతకాలానికి వాళ్ళు ఏమవుతారంటే ఆత్మీయంగా చచ్చిపోయి లోకంలో కలిసిపోయి దేవునికి దూరం అయిపోయి నరకానికి వెళ్ళిపోతారు. ఎప్పుడైతే ఇప్పుడు మనం అతనికి జీవగ్రంథం ఇచ్చాం, ఆ జీవగ్రంథం చదువుతూ ఉంటే వారం మన దగ్గరికి వస్తే దేవుని యొక్క వాక్యం ఇస్తాం కాబట్టి ఆత్మీయంగా బలపడతాడు, శారీరకంగా బలపడతాడు. అర్థమైందండి? ఇది మనం ఇచ్చే మందులు. ఓహో, ఇందులో ఎంత ఉందేంటి? ఇంకా నెక్స్ట్. అలాగే అండి. అయ్యా, తర్వాత ఎవరున్నారు? అయ్యి ఎవరు ఉన్నట్లేడండి? అయ్యా రా. కాంపౌండర్ గారు కేకలు హాస్పిటల్ నిండాను. అన్ని లోపల ఎవరైనా ఉన్నారా? డాక్టర్ గారు. ఈడేవడండి? ఇగో ఎంతలా ఉండి ఈయన ఉన్నాడు, ఎంత స్లిమ్గా నేను ఉన్నాను, ఎవరన్నా ఉన్నాడంటే కూర్చో. డాక్టర్ గారు కనపడతలేదండి నీకు? ఏంటి నీ బాధ ఏంటి? 2 సంవత్సరాల నుంచి గుండె నొప్పి వస్తుందండి. గ్యాస్ నొప్పి అనుకున్నాను. 2 సంవత్సరాల క్రితం నీకు పెళ్ళైంది కదా? అందుకో చెప్పాను నేను, ఆ పెళ్ళి అయ్యాకే వస్తుందని ఎప్పుడండి? మీరు ఆడ కాంపౌండర్ గారు, నేను మాట్లాడతాను కదా. మాట్లాడండి. ఏమయ్యా, ఎప్పటి నుంచి వస్తుంది గుండె నొప్పు? 2 సంవత్సరాల నుంచి అండి. అదే పెళ్ళైన దగ్గర నుంచి అండి. మీకు డాక్టర్ గారు చెప్పాను, మీకు కాదు. అలాగే ఒకసారి గుండె చెక్ చే. టింగ్ టింగ్. ఇటు గుండె లబ్డప్ అంటలేదయ్యా. ఎలా పెట్టుకోవాలా? మెసేజ్ లో వచ్చే నోటిఫికేషన్ గుండెలో వస్తున్నాయి. అర్జెంట్ కి ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్ ముందు ఈ గుండె ఎలా ఉందో పరీక్షించాలి. సరే అండి, ఆగండి, మిషన్ తెస్తాను. ఎక్కువ చేయండి, ఎక్కువ అని తీసుకెళ్ళి స్ట్రెచర్ ఎక్కించండి. ఎప్పటికి ఎలా పడుకోను? ఎవడ గుండె అన్న లబ్డప్ అంటది, ఈడు గుండె ఏంటండి టింగ్ 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 అంటుంది. అసలు గుండె ఉందో ఏటంటే జారిపోయిందా నేను చూస్తాను. టీవీలో కనపడుతుందండి. వాట్సాప్ అమ్మోయ్ ఏంటండి? అమ్మ సినిమాలు తెచ్చి బాబా అయ్యేంటాడు బాబు. అమ్మ ఇటు గుంట్లో చాలా ఉన్నాయండి, అడ్డమైన అన్నీ పెట్టుకున్నాడు ఇటు గుంట్లో. నిప్పురాకి ఏమవుతుందరా నీక? అమ్మో ఏటయా వీడి గుండు లబ్డప్ మాట్లేదు. అది కూడా ఎంత శాండాలు పెట్టుకుని లబ్డప్ ఎందుకంటదండి బాబా. ఇప్పుడు ఈ గుండెని కోసేయాలి అర్జెంటుగా. గుండెని కోసేసి ఈ గుండెలో ఉన్న చెడుగంతా లాగేయాలి. ఇప్పుడు అలాగే అర్జెంట్ ఇటు మొత్తం చేసి మీరు ఎక్కడ కూర్చోండి, నేను మొత్తం చేసి ఇచ్చేస్తాను. డాక్టర్ గారు అనవసరంగా మొత్తం చేసి ఇచ్చేసి టైం వేస్ట్ చేస్తున్నారు. నా దగ్గర అద్భుతమైన మొత్తం చేసిన ఉంది. యావయ్యా ఒకసారి లేక డాక్టర్ గారికి మొత్తం చేసిన ఇమ్మన్నారు. లేదు ఈ పేజీలో ఇది కొంచెం చదువు నాన్న, ఎలా నిద్రపోతా చూడండి. ఇప్పుడు 1 భూమి ఆకాశం 2 3 4 5 అది మరి వీళ్ళు అట్టుకోగానే నిద్ర వచ్చేద్దే. అది మరి లెక్క. బా గురకెట్టేస్తున్నాడు డాక్టర్ గారు. మొత్తం చేసి ఇచ్చేసాను, రెడీ అయిపోయాడు. ఎప్పుడే మరి ఏంటో రండి చూసి చెబుతారు రండి.
అది కొంచెం చూడండి. అబ్బో అబ్బో చూసారా గురకట్టేస్తున్నాడు. ఏమయ్యా నేను 20 సంవత్సరాల సీనియర్ని ఇంత గమ్మును మర్తించుకుని ఏమని చూడలే నేను. అంటే ఇంజక్షన్ బాగా పొడిచాను అలాగే మత్తించేసి గురకడుతుంటే ఈ మత్తు వేరేలేండి. ఇప్పుడేంటి ఆపరేషన్ చేస్తారా? సరే ఆయుధాలు పెట్టండి. సరే సరే ఆడు గుండు అనుకుంటున్నావా ముందుగా అనుకుంటున్నావా? ఆడి చండాలానికి ఇది ఇదే కరెక్ట్. ఆడి గుంట్లో ఉన్న చండాలానికి ఇది ఎత్తు కోసేస్తే మళ్ళీ వద్దంటరా. అదొద్దు ఇంకోటి పెట్టరా. ఈయనొకడు ఇదిగోండి. ఏటయ్యా ఇవన్నీ ఎక్కడ దొరికింది నీకు? అదేండి ఇంకోటి దగ్గర ఉన్న మాసం కొడుతుంది తెచ్చేసానులేండి. వీడికి అదే కాదు పోయినాయి కదా మీకు కోత పోతలేదు. నేను చేశాను గుండె ఆపరేషన్ బోల్డ్ చేశానులే కానండి. రండి చేసేయండి. ఓపెన్ చేయి. నన్నే నాకు తెలుసు నన్నే పోయమంటాడు. ఓపెన్ చేయి. ఇగో ముందు చెప్తున్నా కుడి పక్క పోయాలా ఎడం పక్క పోయాలా? ముందు మైండ్ కొట్టి ఎట్టుంటుందో చూద్దాం ముందు. అలాగే నాకంటే గొప్ప డాక్టర్ అయినా. అయ్యి బాబోయ్ ఎంత కాంపౌండర్ నాకన్నా సీనియర్లా ఉన్నాడు. అయ్యి బాబోయ్ కాంపౌండర్. అబ్బా యూట్యూబ్, అబ్బా 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 ట్విట్టర్, అబ్బా అబ్బో ఇదేంటిది సినిమాలా? అమ్మో అబ్బా హీరోస్. అబ్బా హీరోలు చాలా మంది ఉన్నారండి ఈ గుండ్లో. అబ్బా బాబా బాబా చీ బాబు ఏ సినిమాలు బాబోయ్. ఇదేంటిది షేర్ చాట్, ఆహా ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము. ఒరే ప్రపంచమంతా నీ గుండెలో నెట్టుకున్నావు కదరా. నొప్పి రాకపోతే ఏమవుతురా నీకా? ఎంత చెత్త ఎట్టుకుంటాడు గుండు పోటురాకి ఏమవుతాడికి? అన్ని పోట్లు వచ్చేస్తాయి. పరమ చాండాలం అంతా తెచ్చుకున్నాడు గుండెలో. ఈ గుండుపోటుతో ఈ గుండుపోటుతో ఇంకా 2 నెలలుంటే అదే మొత్తం ప్రపంచంలో ఉన్న వీడి అండి వీడి గుండెలో అండి యూట్యూబ్ ఉంది, ట్విట్టర్ ఉంది, ఫేస్బుక్ ఉంది, వాట్సాప్ ఉంది. దరిద్రం చాండాలం చిచ్చి బాబా నడుతో నేను చెప్పలేను. వాల్స్ కంటే ఎక్కువ ఉన్నాయి. అవును నా ఫోన్లో కూడా అన్ని లేవండి బాబు వీడి గుండెలో ఉన్నాయి. సరే కానీ కాంపౌండర్ గారు ఇప్పుడు వీడి గుండు కోసం కాబట్టి వీడి గుండెలో మంచి మందు వేయాలి. మన మందు ఎట్టండి. సరే అండి పట్టుకొచ్చేతాను. ఇదేంటి తెలుసా? విశ్వాసమే విజయం అండి. అది అంటే రోజు చదవాలి. రోజు చదవాలి. దీన్ని ఏమంటారంటే డైలీ బ్రెడ్ అంటారు. ఓకే. ప్రతిరోజు ఒక వాక్యము సేవకుని యొక్క ఆత్మీయమైన సాక్ష్యం ఉంటుంది ఇందులో. అలాగే అండి. ఇంకోటి కూడా పెట్టండి. పెట్టండి. ఇది కూడా పెట్టండి. ఎందుకని అన్నిటికంటే ముఖ్యమైనది ఇది. అటు ఇటు జరుపు పెట్టండి. బాబు కుట్లాడతారు దెబ్బలు పట్టండి. కాంపౌండర్ దెబ్బలు పట్టండి. కానీ అంటించేతాను ఫెవికిక్ అంటించేతాను. ఈ దప్పనాలు సూదులు దారాలు పాతండి. ఇప్పుడు అంతా ఫెవికిక్కే. మన ఎవడో డాక్టర్ అండి ఫెవికిక్ వేసేసాడంట పిల్లోడికి. ఏంటండి తిరుగుతున్నారా? కత్తితో పాటు కత్తులు కూడా తెచ్చి మీకు ఎక్కడ కనపడతలేదు. కంగారు పడకండి. ఇగోండి నేను పక్కన ఇట్టానులేండి. ఇగో నాకు మర్చిపోయి అలవాటు ఉంది. నేను అందులో మరి ఏమయ్యా ఓయ్ ఏమయ్యా ఓయ్ లెగ్ 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 ఆపరేషన్ అయిపోయింది. లెగ్ ఆపరేషన్ అయిపోయింది. లెగ్ నీకు దా కూర్చో. ఏమయ్యా ఎలా ఉంది? ఆపరేషన్ చేసి ఎలా ఉంది నీకు? హాయిగా ఉందండి. నొప్పి తగ్గిపోయింది. వంటకేం చేయాలి? నీ గుండెలు ఎంత చెప్తుంది తెలుసా? అయ్యో అంత ఉందండి. అసలు డ్రైనేజీ కంపు కంటే దారుణంగా ఉంది నీ గుండు. ఓపెన్ చేస్తున్నా మా కాంపౌండర్ వాంతుల మీద వాంతులు. ఆఫీసులే ఆపరేషన్ థియేటర్ అంతా కంపు చేసావు. తగ్గిపోయినట్టేనండి. చూద్దాం చెక్ చేస్తే నీ గుండె ఎలా ఉందో. కాంపౌండర్ గారు లైన్లో పడ్డాడు మనోడు. నాకు వినిపించండి. సార్లు కొట్టుకుంటుందా? 72 ఏంటండి బాబు 100 సార్లు కొట్టుకునే ఉంది. లైన్లోకి వచ్చేసాడండి కుర్రోడు. ఇదో చూడయ్యా, నేను నీ గుండెలో 2 మందులు ఇట్టా. ఒకటి జీవగ్రంథం, రెండోది విశ్వాసం విజయం.
ఈ రెండు నీ హృదయంలో ఉన్నంత కాలం నీ గుండెకి ఏ జబ్బు రాదు. ఈ రెండిట్లో ఏది మిస్ అయినా నీ గుండె ఆగిపోద్ది. అప్పుడు మా కాంపౌండర్ నేను కలిపి పరదేశులమో ప్రియులారా అని పాడవలసి వస్తుంది. అర్థమైందా? నువ్వు ఇక నుంచి నీ గుండెకి ఇంకా చాలా మంది అవసరం. కాబట్టి నువ్వు ప్రతిరోజు ఆ విశ్వాసం చదివి, ఆ బైబిల్ చదివి, ప్రతి ఆదివారం ఎల్ఈఎం మందిరానికి వస్తే ఇంకా మంచి వైద్యం చేస్తాను నీకు. జాగ్రత్త, ఆరోగ్యంగా ఉండి వెళ్ళు. మళ్ళీ ఎప్పుడు రమ్మంటారండి? చెప్పాను కదా, ఆదివారం బాయ్, ప్రతి ఆదివారం వచ్చేయి. తగ్గిపోయినట్టేనండి. నీ తగ్గిపోయింది సంగతి నేను చూసుకుంటాడు. అయ్యా తర్వాత ఎవరయ్యా? రండి రండి రండి, తర్వాత ఎవరు రావాలి? అబ్బో ఇది ఎవడో తప్పుకుంటున్నాడండి. కాంబోరాడు మాస్క్ కట్టు ముందండి. రా ఏ రా, నన్ను పట్టుకోకు. బాబు ఇది ఎవడో తేడా కొన్నాడండి. నిన్ను అట్లా అని చెప్పాను నేను. ఇది ఎక్కడ కాదు అక్కడ దగ్గు మందికి వచ్చాను నేను. దగ్గు మంది డాక్టర్ గారు తర్రా కూర్చో. నువ్వెవరెత్తికే? నేను డాక్టర్ గారి కంటే పెద్ద కాంపౌండర్ని. దాదా కూర్చో కూర్చో కూర్చో. ఎవరండి మీరు? కూర్చో, నువ్వు కూర్చో ముందు. కుర్చీ బాబు నువ్వు పట్టుకోతే నేను పట్టుకోలే. ఈడేవడంటే నాకంటే గొప్పవాళ్ళు ఉన్నాడు. చెప్పండి డాక్టర్ గారు. ఏంటి కోలాలా పెట్టాడు, అప్పటి దగ్గుతున్నాడు, ఏంటి బాధ ఏంటంట? నువ్వు డాక్టర్వా లేకపోతే ఎన్నడిగే కొంచెం టీచర్వా? ఈ రెండు ఇల్లు ఇల్లు రెండో కూడా ఉన్నాడండి. రెండో కూడా ఉన్నాడు వీళ్ళు. నాకు ఒకటే కనపడుతున్నాడు. ఎంతకీ నీ ప్రాబ్లం ఏంటయ్యా? ఎలాగెక్కాను నేను స్టేజ్? ఇలా ఎక్కావు? ఓ నేను బాగానే వచ్చాను. నువ్వు ఓహో స్టేజ్ స్టేజ్ ఎక్కినాను నువ్వు. ఎందుకు నీ ప్రాబ్లం ఏంటి? దగ్గు దగ్గు మందుకు వచ్చా. అంటే దగ్గు తగలేకపోతున్నావా? దగ్గుతూ మానే. ఇదేంటండి దగ్గు తగలేకపోతే దగ్గుతూ మానే అయ్యా. ఈడేవడానికి తెలియకుండా వచ్చాడు ఇక్కడికి. కాంపౌండర్ నేను చెప్తున్నా. చెప్పండి చెప్పండి. ఇగో డాక్టర్ నువ్వు ఆయన? నేనే డాక్టర్ని. కనపడతాను మరి ఆయన మాట్లాడతానేంటి? అంటే నేను డాక్టర్ కానీ అతను వచ్చేసారి నుంచి డాక్టర్ నేనే. మా కాంపౌండర్ పెట్టుకున్న ఎవడొచ్చిన ముందు ఆయన డాక్టర్ కాంపౌండర్ అంటున్నారు. డ్రెస్ కోడ్ బాగా చేయండి నాకు నచ్చలే. ఈడవాడు నా పైన వచ్చా బాబు. నీకేం సంగతి చెప్పండి, నీ ప్రాబ్లం ఏంటి చెప్పు ముందు. నువ్వు మాట్లాడుకో. అలాగే డాక్టర్ గారు ముందు నేనే. సరే కానీ ఏంటి నీ బాధ ఏంటి? దగ్గు తగ్గలేకపోతున్నాను డాక్టర్ గారు. దగ్గుతూ మానేరా బాబా. కాంపౌండర్ గారు మాట్లాడకుండా నీకు చెప్పండి డాక్టర్ గారు. ఏం తాగావు? ఇంతకుముందు టానిక్లు ఏమన్నా వేసుకున్నావా? వేసుకున్నాను. ఏం తాగావు? ఏం టానిక్ వేసుకున్నావు? దగ్గు మందుకి వేసుకున్నావు. దగ్గు వస్తుంది కాబట్టి మందు వేసుకున్నావు. మందు వల్ల ఇలా ఉండడా? ఏంటి మందు వేసుకుని వచ్చావు ఇక్కడికి? మందు వేసుకునే వచ్చా. డాక్టర్ గారు ఈ వాసన దగ్గు మందులా లేదండి. నాకదే వాసన వస్తుంది. ఎక్కడ తీసుకున్నావు ఈ మందు? మందుల షాప్ లో. మందుల షాప్ లో? ఎక్కడ? అందులో బిళ్ళలు ఉంటాయా? బిళ్ళలు ఉండవు, ఓన్లీ టానిక్. ఓన్లీ టానిక్? బిళ్ళలు ఉండవు, ఓన్లీ టానిక్ ఉంటది. ఏం టానిక్? టానిక్ డాక్టర్ గారు ఈ దగ్గు మంది వేసుకుందండి. ఆ మంది వేసాడు. అయ్యి బాబోయ్, వీడితో మనం మాట్లాడలేం కదా. మాట్లాడలేము. ఇక అబ్బాయి డాక్టర్ గారు నేను నీకు మాట చెప్తున్నాను. చెప్పండి. నువ్వు మందు అవుతూ మానే. నువ్వు డాక్టర్ ఉద్యోగం మాని. ఇగో ఇదే చెప్పాను, వీడితో మనం మాట్లాడలేమని. డాక్టర్ గారు నీ మంచి కోసమే చెప్పారు. నేను ఆయన మంచి కోసమే చెప్పాను. నేను ఓరు అలా కాదు కానీ అసలు ఇటు బ్రెయిన్ ఎలా ఉందో చూద్దామండి. పొడుకోబడి మొత్తం ఏడు చెప్తాను. మొత్తం నాకు కుదరదు. నీ దగ్గు మంది ఏమంటే మొత్తం అంటారేంటి? నేను బ్రెయిన్ చెక్ చేద్దని చెప్పగలను. బ్రెయిన్ అయితే నాకు వద్దు. ఇండియా చూస్తారంట. బాబు భలే పేషెంట్, ఆ డబ్బులు ఇవ్వలేదు, వెళ్ళిపోయాడు. ఇటు గొప్పడు దొరికాడండి. సరే ఇంకోటి ఎవడన్నా చూస్తున్నాకండి. యా ఓయ్ ఎవరున్నారా? నెక్స్ట్ డాక్టర్ గారు బిజీ అయిపోతున్నారు. రా బాబురా. టైం అయిపోతుంది, రావాలి. డాక్టర్ గారు ఇలా కూర్చో. మా వాడు అసలు ఫోన్ వదులుతలేదండి. ఫోన్ వదులుతులేదా? అసలు
బాత్రూమ్ కూడా వేసుకెళ్ళిపోతున్నారు ఏంటి బాబు ఫోన్. ఇది పరిస్థితి అండి. ఎప్పటి నుంచి? ఇప్పుడు కరోనా వచ్చింది కదండి, కరోనాలో ఆన్లైన్ క్లాసులు ఉన్నాయి కదా. అక్కడ నేను మీరేలే. ఇప్పుడు చెప్పబోయేంటి ఏంటి మీ ఓడి పరిస్థితి? కరోనా టైంలో నుంచి ఆన్లైన్ క్లాసులు అన్నారు కదా, అప్పటి నుంచి ఆన్లైన్ క్లాస్ అన్ని టచ్ ఫోన్ కొనిచ్చానండి. అప్పటి నుంచి ఆన్లైన్ క్లాస్ అన్ని ఫ్రీ ఫైర్, పబ్జి. మ్యాంగ్ చూడరా పబ్జి నైన్ చూడ పబ్జి అన్నాడు. మొహం పబ్జీలాగా ఉందేమో. అరే వద్దు వద్దు బాబు కూర్చోండి. వీడు బాగా సెల్ ఫోన్ పిచ్చాడు అయిపోయాడు. అవునండి అవును. ఇలాగే కొంతకాలం ఉంటే ఏమైపోతాడంటే ఆడి చేతులు కాళ్ళు మనుషులందరూ దూరం అయిపోతాడు. అలా అమ్మకి ఏంటి నాన్నకి ఏంటి అందరూ దూరం అయిపోతాడు. ఒక రకమైన పిచ్చుడు అయిపోతాడు, మెంట్లోడ్ అయిపోతాడు. ఏం చేయాలి తెలియక తనకు తానే తల్లిదండ్రులు దూరం అయిపోయి చచ్చిపోయి స్టేజ్లో ఉన్నాడు. అలాగే ఉన్నాడు బాబు. చూసావా? అదిగో వద్దురా బాబు, నువ్వు దొరకరా బాబు, ఇదంతా మార్చిపోతుంది ఇప్పుడు. ఇప్పుడు అని ఒక ట్రీట్మెంట్ ఇస్తారు ఆయనకి. పొడుగుబోడు మొత్తం ఉండే. ఇప్పుడు ఈడికి మొత్తం ఎలాగే ఇవ్వాలరా బాబా. రే అబ్బాయి, బాబాయ్ ఇదిగో తమ్ముడు. అన్నయ్య అబ్బాయి అంటే బాబాయ్ అన్నాడు, తమ్ముడు అంటే అని అన్నాడు. వీడి దగ్గర చాలా రోజున ఉంది. ఇదిగో నీకు చిన్న ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఒక్కసారి ఫోన్ పక్కన పెడతావా? ఏమండి వీడు ఫోన్ ఎప్పుడు ఆపుతాడు? ఛార్జింగ్ అయిపోయినప్పుడు. ఛార్జింగ్ అయిపోయినప్పుడా? ఛార్జింగ్ ఫుల్గా పెట్టుకుని వచ్చా. ఓరే ఛార్జింగ్ ఫుల్గా పెట్టుకొచ్చాడంట. ఇప్పుడు పడుకో పెడతాం ఎలాగా? ఇదిగో ఇదిగో అబ్బాయి. బాబాయ్ నేను అబ్బాయి అంటే నువ్వు బాబాయ్ అన్నావు కాబట్టి మన ఇద్దరం ఇది కాబట్టి నాకు చిన్న సాయం చేసి పెడతావా? వెరీ గుడ్ వెరీ గుడ్. నాకు చదువు రాదు కానీ నేను ఒకటి చెప్తాను, చిన్న మొక్క చదివి పెడతావు నాకు? కొంచెమే చిన్న పాజులో పెట్టు, ఓకేనా? అది దొరికాడు, దాని లైన్లోకి వచ్చాడు. ఇదిగో ఇది కొంచెం చదివి పెడవా? ఇది చదవలేము. ఇది చదువు నాన్నది. యెహోవా ఇది చదువు నాన్న. అది యందు దేవుడు భూమి ఆకాశం 1 2 3 4. అది మరి మంత్రం మొత్తం మంది ఇక్కడే ఉంది చూసారా? ఫోన్ తీసుకుంటే గిరగరలాడాడు. బైబిల్ ఇచ్చేటప్పటికి పట్టుకోయా మీ వాడిని తీసుకెళ్ళి పడుకో పెడదాం. పడుకో. చూసారా? మొత్తం మంది కంటే పెద్ద మందు. మేము మనకు అంతే కదా, బైబిల్ పెట్టుకోగానే ఆవిడ అంటాం. కాంపౌండర్ గారు చెప్పండి. మొత్తం మంది అనగానే 5 నిమిషంలో ఇచ్చేస్తారండి మందు. అంటే మందు అంటే కొంచెం మనకి టెక్నిక్ తెలుసులేండి. ఏం చేసావు సార్ నాకు చెప్పు. అంటే అదే చిన్న టెక్నిక్ అండి. అదే టెక్నిక్ పడుకున్నాడు ముందు సంగతి చూడండి. అసలు మీరు ఏం చేసారు ఒక మాట చెప్పండి. ఏం కాదండి, బైబిల్ ఇచ్చి చదవమంటున్నాను. బైబిల్ ఇచ్చి నిద్రపోతున్నావా? అవునండి. చాలా మంది ఇలాగే ఉన్నారయ్యా. సినిమాల్లో నిద్రపోరు. అయ్యో అక్కడ అనాలి కదండి సినిమాలో. రికార్డింగ్ డాన్స్ లో నిద్రపోరు. అక్కడ కూడా చప్పలు కొట్టాలి కదా. డబ్బు వచ్చినప్పుడు నిద్రపోరు. డబ్బు ఉంటే నిద్ర ఎక్కడ వస్తాయి కదా. కానీ చర్చిలో రాగానే ఒక అమ్మ బైబిల్ అయితే ఆమె మరిచి కూర్చున్నది బైబిల్ కింద డాన్స్ చేసేస్తుంది కుర్చీ కింద. అంటే ఇప్పుడు పైన డాన్స్ చేస్తుందేమో. నువ్వు ఆ ట్రిక్ ఉపయోగించు అనమాట. అసలు సమస్య లేదండి ఇందులో, నాతో సహా అందరికీ అది మనకి మంచి మంది అండి. కానీ బైబిల్ అట్టుకోగానే కీర్తన చదివేద్దాం మొదలెడతాం. దుష్టులు ఆలోచన చెప్పి నిలువక అపహాసికులు కూర్చుండి నువ్వు నిద్ర ఒకప్పుడు ఆపరేషన్ చేయాలి అని మొదలెడతామండి. చూసావా? వీడికి ఏం చేయాలండి? ఇప్పుడు వీడికి ఏం చేయాలంటే నేను ట్యాగ్లు ఇస్తాను. చెప్పండి. కాళ్ళకి చేతులకి ట్యాగ్లు వేయండి చెప్తాను. ట్యాగ్లు వేసేయమంటారా? ట్యాగ్లు వేసి నా దగ్గర తీసిరండి. జాయిగా ట్యాగ్లు వేసానండి. నాకు అర్థం కాలేదు కానీ ఈ ట్యాగ్లు ఏంటండి? ఆ ట్యాగ్లు ఏంటంటే పరిశుద్ధ గ్రంథంలో ఏమనుందంటే 2వ ఉపదేశకాండం 6వ అధ్యాయము
ఏమని రాయబడి ఉందంటే మీ పిల్లలకు కంఠాభూషణములుగా దేవుని యొక్క వాక్యం రాయాలంట, కంకణముగా కట్టాలంట. కంకణాలుగా. ఎప్పుడైతే పిల్లలకు దేవుని యొక్క వాక్యాన్ని దగ్గరగా ఉంచుతామో సెల్ ఫోన్ దూరంగా ఉంటారు, దేవుని యొక్క వాక్యాన్ని దూరంగా ఉంచుతామో సెల్ ఫోన్ దగ్గరగా ఉంటారు. కానీ దేవుని యొక్క వాక్యాన్ని దగ్గరగా ఉంచామనుకో ఆడి సెల్ ఫోన్ దూరంగా ఉంటాడు. అంటే ఇప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని కంఠాభరణాలుగా బాసికాలుగా మనం కట్టామన్నమాట. ఆడి కట్టాం. ఓహో, అయితే వాక్యానికి దగ్గరగా వీడి నుంచాం. ఇప్పుడు తీసిరా ఇప్పుడు వాళ్ళు ప్రవర్తన చూద్దరు. కానీ ఏమయ్యా తమ్ముడు, లే లే, పబ్జీ ఫ్రీ ఫైర్ పబ్జీ. అబ్బే ఏం లేదండి, చిన్న రానా రాటగా దగ్గరికి వెళ్దాం. అబ్బో ఫోన్ లేకుండా కూర్చున్నాడండి. మరి దేవుని యొక్క వాక్యంలో ఉన్న శక్తి అలాంటిది. సరే, ఈ అబ్బాయిని తీసుకొచ్చినాడు ఎవరంతకే? అదిగోండి. నువ్వు బైబిల్ చదువుతావు రోజు? లేదండి. అది ప్రార్థన చేస్తావా? లేదండి. ఏం చేస్తావు రోజు? వీడు ఫోన్ చూస్తాడు ఒకటండి. అందుకే నవ్వుతున్నాడు. నువ్వు ఫోన్ చూస్తున్నావు కాబట్టి మీ వాడు ఫోన్ చూస్తున్నాడు. నువ్వు ప్రార్థన చేస్తే ఇటు ప్రార్థన చేస్తాడు. నువ్వు పశ్చాత్తాపడితే ఇటు పశ్చాత్తాపడతాడు. తప్పు పిల్లల్లో లేదు, తండ్రిగా నీలో ఉంది. నువ్వు మారితే నీ కొడుకు మారుతాడు, నువ్వు మారకపోతే నీ కొడుకు కూడా మారడు. దేవుని యొక్క వాక్యంలో తల్లిదండ్రులు చేసిన దోషంలో వారి తర్వాత వారి బిడ్డల ఒడిలో వేయవాడినని దేవుని యొక్క వాక్యం ఉంది. కాబట్టి ఇక నుంచి ఇటు బాగుంటాడు. ప్రతి ఆదివారం ఇంకా బాగుండాలంటే ఎల్ఈఎఫ్ చర్చి తీసుకురా మా దగ్గరికి, నీకు మంచి వైద్యం చెందిస్తాం. ఓకేనా? జాగ్రత్తగా వెళ్ళి. నాన్న ఎలా ఉంది నీకు? బాగానే ఉన్నాను. వెరీ గుడ్. వెళ్ళి ఈ మట్టి తీకు, ఈ కంకణాల మట్టి తీకు, వెళ్ళు. జాగ్రత్తగా తీసుకెళ్ళా. మళ్ళీ ఫోన్, నువ్వు ఫోన్ చూడక ముందు నువ్వు ఫోన్ చూస్తాం మానేస్తే నీ కొడుకు కూడా చూస్తాం మానేస్తాడు. ఏమైంది అతనికి? ఏమైందయా? ఎలా తీసిరా. అయ్యో ఏమైంది? జాయిగా పట్టుకో. ఇలా పడుకోబెట్టు, దీమే పడుకోబెట్టు. ఈ క్యాండిడేట్ని ఎక్కడో చూసినట్టుందా? ఈడు టానిక్ గాడు. ఏమైంది టానిక్ గాడికి? లారీని గుద్దేశారయ్యా. లారీని కొద్దపోతే దేని గుద్దాడు? ఇక్కడ నన్నే కొద్దపోయాడు. డాక్టర్ గారు ఇటువంటి ఈ మొహాన్ని ఎక్కడో చూసినట్టుంది. ఆడేనండి బాబు, టానిక్ గాడా, దగ్గుమంది గాడు. ఏమైంది ఇప్పుడు? ఫుల్గా తాగేసి లారీని నేను గుద్దేశారు. ఆవాలే చెప్పాను, మానేరా, నన్ను ఉద్యోగం మానేమన్నాడు. నువ్వు డాక్టర్ మానేస్తావా, నేను మందు మానేస్తున్నానండి. అన్నాడు. ఇప్పుడు ఈడే మొత్తానికి మానేసేలా ఉన్నాడు ఇప్పుడు పాపం. ఇప్పుడు వీడికి అర్జెంటుగా ఆపరేషన్ అవసరం. ఎంత అవుతుందండి? ఏమవుతాం, మా వైద్యశాలలో ఫ్రీ, ₹1 కట్ట అవసరం లే. కానీ మేము చెప్పినట్టు చేయాలి. ముందు మానేది చాలు నువ్వు. అర్థమైందా? మేము చెప్పినట్టు చేయాలి. అలాగే. పట్టుకొచ్చేయమంటారా? పట్టుకొచ్చి ఇప్పుడు బుర్ర బాగా కొట్టమంటారా? బుర్ర కదా బాబు, బ్రెయిన్ ఆపరేషన్ చేయబడి. నేను బ్రెయిన్ మీద యాక్సిడెంట్ అయింది. బ్రెయిన్ యాక్సిడెంట్ కొడితే దెబ్బ పగిలిపోద్దండి, తీసి మనం చేసేవచ్చు. సుత్తట్టుకొచ్చి వాయిదాలు ఈయనప్పుడు దేనికి ఏం వాడాలో డాక్టర్ గారు తెలియదు ముందు. ఈయన చివరికి ఇదే ఆడతాడు ఎందులో, మనం తెలుసు కదా, పట్టుకెళ్ళిపోతాం ముందు. చేసేయండి. ఇటు బ్రెయిన్ ఓపెన్ చేసి ఇటు బ్రెయిన్లో ఏమో చూద్దాం. అబ్బా కైనీరు, అబ్బో దండ కైని దండ, అమ్మో పాన్ పరాగు, అబ్బో ఇప్పుడు చాలా చెత్త ఉందండి. ఇది లాగు బాటిల్ వస్తుంది. ఏదో తిండి బయట తిండి. అబ్బా ఫుల్ బాటిల్ చిచ్చి చెప్తుంటే మన మాట ఏమంటాడు? అందుకే అన్నాడండి ఈడ, నిన్ను ఉద్యోగం మానేమన్నాడు. మీరు మానేస్తారేమో నేను కూర్చుందామని చూశాను కానీ. రండి మన ముందే ఇవ్వండి. ఇది కూడా పెట్టండి, బ్రెయిన్లో పెట్టండి. వైద్యం అయిపోయింది. తీసిరండి, తీసిరా. లేసా యావయ్యా, ఓయ్ లేక అబ్బో హా అన్నాడు. అన్నాడు ఇప్పుడు అన్నాడండి. రండి అన్న, అలా కూర్చో. ఇటు ఊరంతా డాన్స్ ఎలాగెలాగొచ్చాడు? ఇప్పుడు మామూలుగానే వచ్చాడండి. కాంపౌండర్ గారు చెప్పండి. చూసారు అలా లైన్లో పడ్డాడా?
అంతేనండి. మీరు ఏం పెట్టారండి అందులో? జీవగ్రంథం పెట్టాను. అది సంగతే. అదే ఎప్పుడైతే ఆడు మెదడులో లేదా బ్రెయిన్లో ఈ దేవుని యొక్క వాక్యం అని పెట్టామనుకో మంచి ఆలోచనలు వస్తాయి. ఓహో. మంచి ఆలోచనలు వస్తాయి. ఇంకేం వస్తాయి అంటే తాగాలన్న ఆశ కానీ కైనీళ్ళు నవ్వాలన్న ఆశ కానీ రావు. ఎందుకంటే అతని బ్రెయిన్లో ఏముంది? అంతా చేస్తే ఉందండి. అంత చెత్త. మనం ఏం చేసాం? ఆ చెత్త అంతా తీసేసి ఏ పెట్టావు? జీవగ్రంథం పెట్టారు. జీవగ్రంథం, దేవుని యొక్క వాక్యం పెట్టామయ్యా. ఇప్పుడు ఎలా ఉంది నీకు? ఉంది బాగా. ఇంకా కొద్దిగా ఉంది ఇంట్లో. అవునవును. అది కూడా తగ్గిస్తాను కానీ ఇదిగో నాయన చూడు. ఇప్పుడు ఇప్పుడు కొంచెం పర్లేదా? బాగానే ఉంది. మందు తగలన అనిపిస్తుందా? ముందండి చూవా జీవగ్రంథం లైన్లోకి వచ్చాడు. సరే, నీకు ఇంకా మంచి వైద్యం అందిస్తా. అర్థమైందా? నువ్వు ప్రతి వారం దేవుని మందిరానికి వస్తే నీ బ్రెయిన్కి ఎంత మంచి వాక్యం కావాలో ప్రతి వారం దేవుని సేవకునికి అలాంటి వాక్యం అందిస్తారు. అర్థమైందా? నీకు ఆరోగ్యంగా ఉండి మంచిగా ఉండాలంటే నువ్వు ప్రతి ఆదివారం ఏం చేయాలి? చర్చికి రావాలి. వస్తావా? వస్తానండి. నీకు బాగుండాలని చర్చికి రావాలి. అర్థమైందా? సరే. కాంపౌండర్ గారు నడు తీసుకుని కాంపౌండర్ గారు చెప్పండి. ఇన్ని క్యారెక్టర్లో మనం ఏం చేసామంటే చెడిపోయిన వ్యక్తికి మందుల వల్ల బాగవ్వడు. ఆ వ్యక్తి బాగవ్వాలంటే దేవుని యొక్క వాక్యము చాలా అవసరం. అంటే శరీరానికి ఆహారం ఎలాగో ఆత్మకు దేవుని యొక్క వాక్యం ఆహారం. ఓహో, అర్థమైందండి. ఈ వాక్యం ఎవరి దగ్గర అయితే ఉండరో వాళ్ళు బలహీనలు అవుతారు, వ్యాధిగ్రస్తులు అవుతారు, వ్యసనాలు అవుతాయి, త్రాగుబోతులుగా, తిరుగుబోతులుగా, వ్యభిచారులుగా, దొంగలుగా, నరహంతకులుగా దేవునికి దూరం అయిపోతారు. అర్థమైందా? కాబట్టి మన యొక్క ఆత్మీయ వైద్య కళాశాలలో మన మందులు ఇవ్వం. ఏమిస్తాం తెలుసా? దేవుని యొక్క వాక్యం ఇస్తాం. సరే, మనం ఇంకో చోట వైద్యం చేయలేదు అన్నాడు. నవ్వండి.